హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే నేను స్పైసీగా బెండకాయ మసాలా కర్రీ చేసుకోవాలనుకున్నా. చూడండి ఎంత బాగా వచ్చింది. నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా చేసుకోవాలా? అయితే ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ చేసేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత బెండకాయ వేసేసుకోవాలి. బెండకాయ మరీ అంత సన్నగా కాకుండా చూడండి ఈ సైజ్ మీడియంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వేసేసుకుని బాగా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తీసేయండి. చూడండి బెండకాయలో ఉన్న జిగురు మొత్తం వెళ్ళిపోవాలి. అప్పటిదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక 5 మినిట్స్. చూడండి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, జిగురు మొత్తం వెళ్ళిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ప్లేట్లో వేసేసుకున్న తర్వాత చూడండి మిగిలిన ఆయిల్లో పోపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసేసుకుందాం. బాగా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి బాగా దంచి వేసుకోండి. పేస్ట్ వద్దు, టేస్ట్ రాదు. దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొద్దిగా పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకుని మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాం. వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు టమాటో ప్యూరీ బాగా ఫ్రై చేయాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇలా పైన ఆయిల్ తేలాలి. మనం వేసిన ఆయిల్ తేలినప్పుడు అది ఫ్రై అయిందని తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. చూడండి ఇలా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ బాయిల్ చేద్దాం. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ
దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిపి దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. స్పైసీ బెండకాయ మసాలా కర్రీ రెడీ. నిజంగా అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Good.